హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఇక ఒకే రోజు 2 భారీ భూకంపాలు, పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం న్యూక్లియర్ వార్గా మారుతుందా? అటు అమెరికా, ఇటు ఇరాన్లో ఒకే రోజు భూప్రకంపనలు రావటం తీవ్ర కలకలం రేపింది. రెండు దేశాలు కూడా అన్ని పరీక్షలు నిర్వహించినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం సాగుతున్న వేళ ఇరాన్లో భారీ భూకంపం వణికించింది. భూకంపం తీవ్రత 4.3గా నమోదైంది. ఇక గెరాస్ ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇక భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇరాన్లో భూకంపంపై పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అణుపరీక్షలు చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని మరికొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ అణుపరీక్షలు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతున్నారు. రష్యా కూడా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని వెల్లడించింది.